తప్పకుండా చెప్తానయ్యా. గంగ యొక్క ఆవిర్భావానికి మీ పూర్వీకులు చాలా కృషి చేశారు. అందువల్ల సగరుడి యొక్క కథ నీకు వినిపిస్తాను వినమన్నారు. సగర చక్రవర్తి మహానుభావుడు. ఇక్ష్వాకు వంశంలో ఒక గొప్ప ప్రముఖులలో ఆయన ఒకడు. ఈ సగర చక్రవర్తి వారికి సంతానం లేదండి. సంతానం లేకపోయేటప్పటికి చాలా తపన పడుతున్నాడు సంతానం కోసమని. ఈయనకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేసిని అండ్ రెండవ భార్య పేరు సుమతి. ఈ సుమతి గరుత్మంతుడి యొక్క సోదరి. అరిష్టనేమి అని, ఆ అరిష్టనేమి అనే పేరు కలిగినటువంటి కశ్యప ప్రజాపతి వారి యొక్క కూతురని. ఈ సుమతిని వివాహం చేసుకున్నాడు రెండవ భార్య కింద సగర చక్రవర్తి. పెద్ద భార్య కేసిని. వీళ్ళిద్దరిని కూడా వెంట పెట్టుకుని హిమవత్పర్వత ప్రాంతం దగ్గర భృగుతుంగము అనేటటువంటి పర్వతం ఉంది. అది భృగు మహర్షి యొక్క నివాస స్థానం. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అని అక్కడికి వెళ్ళి తపస్సు చేశారట వీళ్ళ ముగ్గురు కూడా. ఎవరి గురించి? భృగు మహర్షి గురించి. భృగు మహర్షి కోసం తపస్సు చేస్తే 1 సంవత్సర కాలం పాటు దీక్షగా వ్రత దీక్ష పూనారు. సంవత్సర కాలం గడిచిన తర్వాత భృగు మహర్షి వారు అనుగ్రహించారు వీళ్ళ ముగ్గురిని కూడా దర్శనమిచ్చి. ఏం కావాలయ్యా సగరా? ఏముంది మహానుభావ, ధర్మరక్షార్థమై వంశాభివృద్ధి కోసం నాకు సంతానం కావాలని. తప్పకుండా నీకు సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను. నీకు వంశానికి కీర్తి తెచ్చేటటువంటి చాలా మంది కుమారులు నీకు కలుగుతారు. అక్కడితో సరిపోయిందా? కాదుట. నీకు 2 భార్యలు ఉన్నారుగా. ఒక భార్య యందు నీకు వంశానికి వృద్ధి చెందించేటటువంటి వాడు ఒక కుమారుడు పుడతాడు. ఒక భార్య యందు సకల తేజో సంపన్నులు పరాక్రమవంతులు అయినటువంటి 60,000 మంది కుమారులు పుడతారు అని. వెంటనే కేసిని సుమతి అన్నారు, అయ్యా మహానుభావ, మీరు చాలా గొప్ప వరం ఇచ్చారు, మాకు సమ్మతమే. కానీ మాలో ఎవరికి 1 కుమారుడు పుడతాడు, ఎవరికి 60,000 మంది కుమారులు పుడతారు? దీని గురించి చెప్పండి అంటే ఆయన అన్నాడు, మీకే ఆ యొక్క అవకాశాన్ని విడిచిపెడుతున్నా. మీ ఇద్దరిలో ఎవరికి 1 కుమారుడు కావాలి వంశాన్ని వృద్ధి చేసేవాడు, లేదా పరాక్రమవంతులు తేజోవంతులైనటువంటి కుమారులు 60,000 మంది ఎవరికి కావాలి, మీరు నిర్ణయం చేసుకోండి అంటే వెంటనే పెద్ద భార్య కేసిని అన్నది, నేను ధర్మపత్నిని కదండి, నా ద్వారా వచ్చిన సంతానం తర్వాత మళ్ళీ వంశాన్ని వృద్ధి చెయ్యాలి, కాబట్టి నాకు 1 కుమారుడు సరిపోతాడు. సుమతి అన్నది, నాకు తేజోవంతులు పరాక్రమవంతులైనటువంటి కుమారులు 60,000 మందికి నాకు కావాలని. సరే తదాస్తు అన్న. సగర చక్రవర్తి, కేసిని, సుమతి ముగ్గురు కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేస్తే ఆయన అదృశ్యమయ్యాడు భృగు మహర్షి. అయితే ఇక్కడ చూడండి, కొంతకాలం గడిచిన తర్వాత ఈయన రాజ్యానికి వచ్చేసాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కేసిని ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి అసమంజసుడు అని పేరు పెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత ఈ సుమతి గర్భాన్ని దాల్చి ఒక పెద్ద సొరకాయ వంటి పిండాన్ని ఒకదాన్ని కనింది. ఆ సొరకాయ వంటి పిండాన్ని 60,000 ముక్కలు చేశారు. చేసి దాదులు నెయ్యి కుండల్లో ఆ యొక్క ముక్కలు పెట్టి ఆ పిండాలని పోషింపజేయించారు. ఆ కుండల్లోనే పెరిగారండి. ఋషి యొక్క తపప్రభావం కదూ, ఎలాగైనా పుడతారు. ఆ మాంసపు ముద్దలో నుంచి పిండాలు 60,000 పిండాలు పడ్డాయి బయటికి. ఆ కుండలో అభివృద్ధి చెంది వాళ్ళు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సగరుడికి పుట్టినటువంటి సంతానం కాబట్టి వీళ్ళని సాగరులు అని పిలిచారు. 60,000 మంది వీరు. అసమంజసుడు ఒకడు. ఈ అసమంజసుడు చిన్నతనం నుండి కూడా చిన్నపిల్లలని తోటి వారిని తీసుకువచ్చి సరయూ నది దగ్గర ఆటల నిమిత్తం
ఆ పిల్లలతో ఆటలు ఆడుకుంటూ ఆడుకుంటూ మధ్యలో ఆ సరయూ నదిలో ముంచేస్తూ ఉండేవాడు, తోసేస్తూ ఉండేవాడు. అందరూ కూడా వచ్చి అతని మీద చాడీలు చెప్పడం కాదు, ఉన్న విషయమే అది. అయ్యా మీ పిల్లవాడు ఇలా చేస్తున్నాడు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మీ పిల్లవాడి వల్ల మా పిల్లలు చాలా మంది చనిపోయారు అని రాజు గారికి ఫిర్యాదు చేస్తే రాజు ఎంత ధర్మాత్ముడో చూడండి, తన కొడుకు అని చూడకుండా రాజ్యం నుంచి బహిష్కరించాడు, రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. ఈ అసమంజసుడు రాజ్యం నుంచి బయటపడ్డ తర్వాత ఆయనకి ఒక సంతానం కలిగింది. అతని పేరు అంశుమంతుడు. తండ్రిలా కాదండి, చాలా పరమధార్మికుడు, ప్రజల్ని చాలా చక్కగా చూసుకునేటటువంటి స్వభావం కలిగిన వాడు, అందరికీ కూడా ఆప్త బంధువు కింద ఉండేవాడు. ఇంత గొప్పగా ఉన్నాడు మనవుడని దగ్గరికి చేరదీసి ఈ అంశుమంతుడిని తన దగ్గరే పెట్టుకున్నాడండి సగర చక్రవర్తి. ఒకసారి ఈ సగర చక్రవర్తి గొప్పదైన యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేశాడు. అశ్వమేధ యాగం. ఎక్కడ చెయ్యాలి యజ్ఞం అన్నా చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. వింధ్య పర్వతము, హిమవత్ పర్వతము. హిమవత్ పర్వతము మహేశ్వరుడికి మామ. వింధ్య పర్వతం ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్ మీదుగా అటు బెంగాల్ వరకు వ్యాప్తి చెంది ఉంది, ఇటు మహారాష్ట్ర వరకు ఉంది వ్యాపించి. అంటే భారతదేశానికి మధ్యలో ఉంది వింధ్య పర్వతం. హిమవత్ పర్వతం భారతదేశానికి ఉత్తరం వైపు ఉంది. ఈ భారతదేశానికి మధ్యలో ఉన్న వింధ్య పర్వతానికి హిమవత్ పర్వతానికి మధ్యలో ఉన్న భూభాగాన్ని ఆర్యావర్తము అని పిలుస్తారు. ఈ ఆర్యావర్తం అనేటటువంటి భూమి ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉంటుంది. కొండలు కోణలతో ఉండదు ఆ ప్రదేశం. ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు యజ్ఞం చేయడానికి సగర చక్రవర్తి వారు. అంటే ఉత్తర భారతదేశమే, మధ్యప్రదేశ్ దాటి అవతల వైపు హిమాలయానికి మధ్యలో అంటే ఉత్తర భారతదేశం వైపు చేస్తున్నాడు. చూడండి, ఈ యజ్ఞం జరుగుతూ ఉండగా యజ్ఞం ప్రారంభమయ్యేటప్పుడు ఏం చేస్తారండి? యజ్ఞ అశ్వాన్ని విడిచిపెట్టారు, గుర్రాన్ని. ఈ గుర్రాన్ని వెంబడిస్తున్నారు ఎవరు? 60,000 మంది సగర చక్రవర్తి యొక్క కుమారులు. వెళ్తూ ఉంటే గుర్రాన్ని విడిచిపెట్టిన తర్వాత శాంతపనము, అలాగే ఉచ్యము అనేటటువంటి కొన్ని క్రతువులు చేస్తారు. ఈ ఉచ్యము అనేటటువంటి రోజున, క్రతువు చేసేటటువంటి రోజున ఆ యొక్క విడిచిపెట్టబడినటువంటి యజ్ఞాశ్వాన్ని దేవేంద్రుడు ఎత్తుకెళ్ళాడు. చూడండి, సగర చక్రవర్తి కుమారులకి ఈ యజ్ఞ అశ్వం కనిపించలేదు. వెనక్కి తిరిగి వచ్చి తండ్రి గారితో చెప్పారు, నాన్నగారు మన యజ్ఞాశ్వాన్ని ఎవరో ఎత్తుకుని వెళ్ళారు, ఇప్పుడు మా కర్తవ్యం ఏమిటి? చాలా కోప్పడ్డాటండి సగరుడు. ఋత్విక్కులు చేసి చూశాడు, ఏం చేయమంటారు అని. ఋత్విక్కులు అన్నారు, అయ్యా మహానుభావ, ఇది చాలా అపశకునం. ఇలాగా యజ్ఞాశ్వం కనుక కనిపించకుండా పోతే, మనం దాన్ని వెతకలేకపోతే మనందరికీ అరిష్టం చుట్టుకుంటుంది. కాబట్టి యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగేలాగా నువ్వే చూడాలి, ప్రభువు కాబట్టి మీరే ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. ఆ ఋత్వికులందరూ కూడా చెప్పారు. ఆయన అన్నాడు, పుత్రుల వైపు తిరిగాడు, మీరు వెళ్ళి మొత్తం ఈ భూమండలాన్నంతటినీ కూడా వెతకండి. గుర్రాన్ని ఎత్తుకుపోయిన వాడిని ఇద్దరిని కూడా పట్టుకు రావాలి మీరు. అంతేకాదు సుమా, ఒకవేళ భూమి మీద ఎక్కడా గుర్రం కనుక కనిపించకపోతే ఈ భూమిని అంతటినీ బద్దలు కొట్టండి. బద్దలు కొట్టి ఏం చెయ్యాలి? భూమి తవ్వేయండి. తవ్వేసి పాతాళంలో కూడా చూడండి ఈ యొక్క గుర్రం ఎక్కడైనా ఉందా లేదా అని చెప్పాడు. చెప్పి తద్గశ్చత వితిన్వర్ధం పుత్రకా భద్రవస్తువ సముద్ర మాలినీం సర్వాం పృథివీం అనుగచ్చత. సముద్ర పర్యంతము వ్యాప్తి చెంది ఉన్నటువంటి భూభాగాన్నంతటినీ కూడా అంగుళం కూడా విడిచిపెట్టద్దు అని చెప్పాడు.
అప్పట్లో భూభాగం ఎక్కువ, సముద్రాలు తక్కువ అండి. వీళ్ళు ఏం చేశారు, తండ్రి గారి ఆజ్ఞ తీసుకుని బయలుదేరారు. భూమి అంతటినీ కూడా జల్లెడ పట్టారు, వెతికారు. ఎక్కడా కూడా గుర్రం కనిపించలేదు. గుర్రం కనిపించకపోతే ఏం చేయాలి చెప్పాడు తండ్రి. భూమిని కూడా తవ్వుకుని సముద్ర పర్యంతం ఎంతవరకు ఉందో సముద్రం అంతవరకు కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోండి అన్నాడు. తండ్రి గారి ఆజ్ఞ తీసుకుని ఒక్కొక్కళ్ళు కత్తులు, శూలాలు, నాగళ్ళు ఇవన్నీ పట్టుకున్నారు. వాళ్ళ గోళ్లతోనే వాళ్ళు తవ్వడం మొదలుపెట్టారు. చూడండి, ఒక విషయం చెప్తారు ఇక్కడ. 60,000 మంది కదా వీళ్ళు. 60,000 మంది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యోజనలు దూరాన్ని పంచుకుని 60,000 యోజనాలతో ఉన్న భూమిని అంతటినీ కూడా ఒక్కొక్కడు మొత్తం వెతికినా కనిపించకపోతే గుర్రం ఒక్కొక్క యోజనాన్ని ఒక్కొక్కడు తవ్వడం మొదలుపెట్టారు. జంబూ ద్వీపంలో తవ్వడం మొదలు పెడితే పాతాళం దాకా తవ్వారు. అంటే పాతాళం అంటే ఏమిటండి, ఇప్పుడున్నటువంటి నార్త్ అమెరికా అంటున్నావే అంతవరకు తవ్వారు. ఇలా తవ్వడం వల్ల పసిఫిక్ మహాసముద్రం విస్తరించింది, సముద్రాలు విస్తరించాయి. అందుకనే సుందరకాండలో స్వామి హనుమ వెళ్తూ ఉంటే ఇక్ష్వాకు వంశానికి చెందిన రామచంద్ర ప్రభు యొక్క కార్యం మీద వెళ్తున్నాడు రా ఆ వానరుడు. ఆ వంశం వాళ్ళల్లో సగరుడు అనేటటువంటి చక్రవర్తి కుమారులు నా యొక్క స్వరూపాన్ని విస్తరింపజేశారు భూమి మీద. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను, మన అతిథి వాడు, వాడికి సహాయం చెయ్యని మైనాకుండి సముద్రంలో నుంచి పైకి రమ్మన్నాడు. కాబట్టి ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి వీళ్ళు భూమిని తవ్వుకుంటూ ఈ జంబూ ద్వీపాన్ని పాతాళం వరకు తవ్వేశారు. తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్తే చూడండి, భూమిని తవ్వుతూ ఉండగా భూమిలో ఉన్నటువంటి నాగులు, రాక్షసులు, యక్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భయచిక్కుతులయ్యారట. ఈ యొక్క వీళ్ళ యొక్క స్వరూపాన్ని చూసి, వీళ్ళు చేస్తున్న పనిని చూసి భూమి నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. వీళ్ళేమో తవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటే ఈ శబ్దం దేనికి సూచకం అంటే వీళ్ళకి అపశకునం అనేది సూచకం. అంటే వీళ్ళకిది మృత్యుహేతువు. వెళ్ళిపోతున్నారు, తవ్వేస్తున్నారు, బద్దలు కొట్టేస్తున్నారు, గదలతో నాగళ్లతో అన్ని బద్దలు కొట్టుకుంటూ భూమిని తవ్వుకుంటూ పోతున్నారు. వీళ్ళ హడావిని చూసి దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు అందరూ కూడా భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మహానుభావ, భూమి అంతా కూడా ఈ యొక్క సగరుడి యొక్క కుమారులైనటువంటి వీళ్ళు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు, తవ్వేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? పోయి తవ్వేస్తూ ఉంటే తవ్వుతున్నప్పుడు భయనించి ఆ యొక్క పాతాళంలో నుంచి బయటకు వస్తున్నటువంటి నాగుల్ని, అసురుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని అందరినీ కూడా ఒరే వీడేరా మన అశ్వాన్ని ఎత్తుకెళ్ళిన వాడు అని పట్టుకుని వాడిని వధించేస్తున్నారు, చంపేస్తున్నారు. విచారణ లేదు, ఏమీ లేదు. కనిపించిన వాడిని కనిపించినట్టు వీడే మన అశ్వాన్ని ఎత్తుకెళ్ళాడని చంపేస్తున్నారయ్యా. ఇది జీవహంస. పృథివిని కూడా హింసిస్తున్నారు. ఇలా చేస్తూ వీళ్ళ ఆగడాన్ని ఎవరు అరికడతారని అడిగారు. అప్పుడు బ్రహ్మగారు మాట్లాడారు. ఏమని? దేవతానాం వచం శ్రుత్వా భగవాన్ వై పితామహ ప్రత్యువాచ సుసంతృష్టాన్ కృతాంత బలమోహిత. ఏమయ్యా, కంగారు పడకండి, భయభ్రాంతులు అవ్వకండి. ఈ భూమి అంతా ఉన్నదే యస్యేయం వసుధా కృష్ణ వాసుదేవస్య ధీమతః. ఈ భూమి అంతా కూడా ఎవరి ఆధీనమునందు ఉన్నది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆధీనంలో ఉన్నది. ఏదో భూమిని కాస్త పరిపాలించినటువంటి రాజు ఈ భూమి అంతా నాదనుకుంటాడు. నిజానికి వాడిది కాదయ్యా భూమి. ఈ భూమి శ్రీ మహావిష్ణువు పాలనా పోషణంతా అయింది. అందుకనే రాజు పరిపాలన చేస్తూ ఉంటే వాడికి కాస్త విష్ణువాంశ కలుగుతుంది. నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేనివాడు రాజు కాలేడు. విష్ణువాంశ ఉంటేనే వాడు పరిపాలనా దక్షతని పొందగలడు. కాబట్టి ఈ విష్ణువు యొక్క ఆధీనమునందున్నటువంటి భూమి అంతా మన చేతుల్లో ఏం లేదురా నాయన.
కాపాడాల్సిన వాడు శ్రీ మహావిష్ణువే. నేనైతే సృష్టించి విడిచిపెడతాను, కానీ దీన్ని కాపాడాల్సిందంతా శ్రీ మహావిష్ణు. దీన్ని లయం చేయాల్సి వస్తే అది రుద్రుడు. ఏకో దేవ కేశవోవా శివోవా, ఒకడే పరమాత్మ. ఆయన సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, లయం చేసినప్పుడు రుద్రుడుగా ఉంటాడయ్యా. అందువల్ల శ్రీ మహావిష్ణువు భూమి మీద ఇప్పుడు కపిల మహర్షి రూపంలో ఉన్నారు. ఈ భూమిని అంతటినీ ఆయన భరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తపస్సు చేస్తున్నాడు. ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఆయన రక్షించుకుంటాడు ఈ భూమిని. మనకు అనవసరం, మన సబ్జెక్ట్ కాదు ఇదంతా కూడా. ఆ సగర కుమారులు 60,000 మంది కూడా ఈ కపిల మహర్షి చేతిలో సంహరించబడతారు అని విధి లిఖితం ఎప్పుడో రాయబడి ఉన్నది. ఇప్పుడు అనుకున్న మాట కాదు అది. కాబట్టి మీకేమి ఇబ్బంది ఏమి ఉండదు, మీరు హాయిగా వెళ్ళండి అన్నట్టు బ్రహ్మగారు. బ్రహ్మగారు ఈ మాట అంటే ఇక్కడ అంటున్నారు చూడండి, పితామహవచ శ్రుత్వ త్రయత్రింశత్ దరిందమ. 33 అంటే 33 మంది జండి, 33 మంది దేవతలు ఆనందించారు అన్నారు ఋషి. ఏమంటే 33 కోట్లు కదండి, 33 కోట్లు కాదయ్యా. కోటి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. కోటి అంటే సమూహం అని కూడా అర్థం. అంటే మనకు ఉన్నటువంటి దేవతా పదవులు ఎన్ని అంటే 33. ఆ సమూహాన్ని 33 కోట్లు అంటారు. కోట్లు అంటే కోటి అంటే సమూహం అని అర్థం. ఏం చెప్పింది వేదం అంటే అష్టావశవ ఏకాదశ రుద్రాహ ద్వాదశాదిత్యౌ ద్వే అశ్వినౌ. వీళ్ళేరా దేవతలు, ఇంతకు మించి దేవతల సంఖ్య లేదు. 8 మంది అష్టవసువులు ఉన్నారట, ఏకాదశ రుద్రులు ఉన్నారట, ద్వాదశాదిత్యులు 12 మంది ఉన్నారట. ఇక 2 దేవతలండి. మొత్తం దేవతలందరికీ కూడా వైద్యుడు, అశ్విని దేవతలు. మనకైతే వీధికి ఒకళ్ళు ఉంటారు. 2 దేవతలు మొత్తం వైద్యులు దేవతాలోకాలన్నిటికీ కూడా. ద్వే అశ్వినౌ. వీళ్ళు 33 మంది దేవతలు. ఈ 33 మంది దేవతలు వెళ్ళి నిలబడితే బ్రహ్మగారు చెప్తే వాళ్ళు ఆనందించారు, తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిడుగుపాటు వంటి ధ్వని ఒకటి ఉద్భవించింది. అలా త్రవ్వి ఎక్కడా కూడా ఈ అశ్వం కనిపించకపోయేటప్పటికీ మళ్ళీ తిరిగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు. 60,000 మంది కూడా. నాన్నగారు భూమిని అంతటినీ వెతికేశాం, పాతాళం వరకు కూడా భూమిని తవ్వుకుంటూ వెళ్ళాం, కానీ ఎక్కడా కూడా మాకు ఈ యొక్క అశ్వము కనిపించలేదు. కిం కరిష్యామి భద్రంతే బుద్ధిరత్ర విచార్యతాం. కాస్త ఆలోచించి ఇంకా మేమేం చెయ్యాలో మీరు చెప్పండి అన్న. తేషాంత ప్రజనం శ్రుత్వా పుత్రాణం రాజసత్తమః సమన్యుర అబ్రవీత్ వాక్యం సగరో రఘునందన. ఈ మాట వినగానే సగరుడు చాలా కోపాన్ని పొందాడు. అసలు మీరు గుర్రాన్ని పట్టుకోకుండా ఎందుకు వచ్చారు వెనక్కి తిరిగి? భూయ కనకభద్రంలో నిర్భిద్యా వసుధా తలం. భూమిని అంతటినీ భద్రపట్టమన్నాడు. మళ్ళీ ప్రవేణ్ ఇంకా తవ్వండి, సవ్వింది చాలలేదన్నా, ఇంకా తవ్వమన్నా, మీకు శుభమవుతుంది. ఈ భూమిని బేరించి అశ్వం ఎక్కడుందో దాన్ని అపహరించిన వాటిని అశ్వాన్ని ఇద్దరిని కూడా పట్టుకునే రండి. ఈ మాటలు విని మళ్ళీ పరిగెత్తారు 60,000 మంది సగరులు. మళ్ళీ తవ్వడం ప్రారంభం చేశారు. తూర్పు వైపు ముందు తవ్వడం ప్రారంభం చేశారు. తవ్వుతూ వెళ్తూ ఉంటే వీళ్ళకి భూమికి 8 దిక్కుల 8 దిగ్గజాలు ఉంటాయని మనకి రామాయణం చెప్తోంది, వేదం కూడా చెప్పింది. కానీ దిగ్గజం అంటే కేవలం మనం ఏనుగు స్వరూపంగా చూస్తాం. అంటే ఒక సమూహాన్ని, ఒక బలమైనటువంటి ఆధారాన్ని కూడా దిగ్గజమనే అంటారు. ఈ భవనానికి ఈ 4 స్తంభాలు దిగ్గజాలండి అంటే అర్థం ఏమిటి? ఆ భవనాన్ని అంతటినీ అవి భరిస్తున్నాయి కాబట్టి.
ఆ ఇంటికి ఆయనే దిగ్గజమండి అంట. అంటే ఏమిటి అర్థం? ఆ ఇంటికి అంతటికీ కూడా ఆధారభూతుడు ఆయనేనని. అలాగే ఈ భూమంతా కూడా సమతులంగా ఎక్కడా కదిలిపోకుండా నిలబడడానికి నా 8 దిక్కుల వైపు 8 దిగ్గజాలు భూమిని కాపాడుతూ ఉంటాయి. అవే లోపల ఉన్నటువంటి ఆ యొక్క భూమి యొక్క అయస్కాంత శక్తితో కూడుకున్నటువంటి శక్తి. వీటిని దిగ్గజాలు అని పిలిచారు. చూడండి, మన భూకంపం వచ్చింది మయన్మార్ దగ్గర, భూమి కదిలింది కాస్త. ఎందుకు కదలడం? ఆ కింద ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ అంటారే, అవి కాస్త సర్దుకుంటాయి అటు ఇటు. అవి ఏం చేస్తాయి? భూమిని అంతటినీ కింద అవి పొరలు పొరలుగా ఉండి భూమిని అంతటినీ కూడా ఎక్కడైనా సందులు అంటే ఉంటే వాటిని సర్దుకుంటూ ఉంటాయి అలాగ కాస్త. ఇవి భూమి యొక్క ఉపరితలాన్ని పక్కకి కదపకుండా నిలబెడుతూ ఉండేటటువంటి ఇవి దిగ్గజాలంట. తూర్పు తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే ఆ లోతుకు వెళ్లే కొద్ది ఈ యొక్క దిగ్గజం బయటపడింది. దీన్ని విరూపాక్షము అని పిలుస్తారట సంస్కృతంలో. ఆ భూమికి తూర్పున ఆధారభూతమైనటువంటి ఈ దిగ్గజానికి నమస్కారం చేశారు వాళ్ళందరూ, ప్రదక్షిణ చేశారు. చేసి వాళ్ళు మళ్ళీ వెతకడం ప్రారంభం చేశారు. కాస్త పశ్చిమం వైపుకు వెళ్ళారు, తూర్పు నుంచి దక్షిణం వైపుకు వెళ్ళారు. తూర్పు దక్షిణానికి వెళ్ళారు. దక్షిణానికి వెళ్తే అక్కడ వీళ్ళకి మళ్ళీ మరొక 7 దిగ్గజం కనిపించింది. దాన్ని మహాపద్మము అంటారు. ఆ దిగ్గజానికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి అక్కడ వెతకడం ప్రారంభం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమం వైపుకు వచ్చారు. అక్కడ సౌమరసము అనేటటువంటి ఒక దిగ్గజం కనిపించింది. దానికి ప్రదక్షిణ చేసి అక్కడ వెతకడం ప్రారంభం చేశారు. అంటే భూమిని ఖండాలుగా విడదీసేశారు వీళ్ళు. మొత్తం భూమిని మధ్యలో సముద్రాలు వ్యాప్తి చెందేలా చేశారు. ఇక అక్కడి నుంచి ఏం చేశారన్నారు? అక్కడి నుంచి దక్షిణం పశ్చిమం నుంచి మళ్ళీ ఉత్తరానికి వచ్చారు. ఉత్తరానికి రాగానే అక్కడ భద్రము అనేటటువంటి దిగ్గజం ఉంది. దానికి ప్రదక్షిణ చేసి అక్కడ వెతికారు. అక్కడ కనిపించకపోతే ఉత్తరం నుంచి ఈశాన్యానికి వెళ్ళారు. చూసారా? ఈశాన్యానికి వెళ్తే కేతు సర్వే మహాత్మానో భీమవేగ మహాబలాహ దదృశు కపిలం తత్ర వాసుదేవం సనాతనం సనాతనతమ కపిల కపిరత్యయ. విష్ణు సహస్రనామంలో చెప్తారు ఈ మాట. సనాతనుడు అంటే ఏమిటి? సదా ప్రసిద్ధుడు అని అర్థం. ఎప్పుడూ తాను ఉండువాడు. అలాంటి సనాతనుడైన విష్ణువు కపిల మహర్షి రూపంలో ఆ ఈశాన్య దిక్కు వైపు ఆ పాతాళ లోకమునందు తపస్సు చేసుకుంటున్నట్టు కంచి పరమాచార్య స్వామి వారు చెప్తారు ఆయన ప్రసంగాల్లో. ఎక్కడుందండి ఈ పాతాళంలో ఈ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశము అంటే కపిలుడు తపస్సు చేసిన ప్రదేశమే కపిల మహర్షి పేరు మీద కపిల స్థానము అని వచ్చిందిట. దాన్ని ఇప్పుడు వాళ్ళు కాలిఫోర్నియా అని పిలుచుకుంటున్నారయ్యా అని చెప్తారు. అయితే అక్కడికి వెళ్ళగానే కాలిఫోర్నియాకి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి అక్కడ కట్టిపడేసి ఉన్నటువంటి గుర్రం కనిపించింది. దేవేంద్రుడు గొప్పవాడు, వీళ్ళని తీసుకువెళ్లాల్సిన చోటుకి తీసుకువెళ్ళి అక్కడ గుర్రాన్ని అక్కడ వదిలేసి వెళ్ళారు. అక్కడ మేస్తోంది గుర్రం. దాన్ని చూశారు. చూసిన వెంటనే అక్కడే ఒక చెట్టు నీళ్ళని కూర్చుని తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షిని చూశారు. ఆలోచించద్దండి, వీళ్ళేదో నాగులా రాక్షసులా లేకపోతే యక్షులా? మహర్షులు. ఆ వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో కూడా వీళ్ళు మర్చిపోయారు. యుక్తాయుక్త విచక్షణ కోల్పోతే చాలా ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకనే పెద్దల యందు, జ్ఞానం ఉన్నటువంటి వారి యందు జాగ్రత్తగా ప్రవర్తించాలి. అదిగో మన అశ్వాన్ని దొంగలించిన వాడు అక్కడే కూర్చుని ఉన్నాడు, వాడిని విడిచిపెట్టకూడదు, వాడిని చంపేయండి అన్నారు. దూరం నుంచే చేతితో కట్టెలు పట్టుకున్నారు, రాళ్లు పట్టుకున్నారు, ఆయుధాలు పట్టుకున్నారు. వేగంగా కపిల మహర్షి మీదకి వచ్చేస్తున్నారు. మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఒక్కసారి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే అస్మాకం తం హి తురగం యజ్జీవం హృతవానపి దుర్మేధస్థం హి సంప్రాప్తం
విద్ధి సగరాత్మజాం శృత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషణే మహతాం అవిష్టో హూంకారమకరో తథా. ఒక్కసారి ఆయన మీదకి వస్తున్నటువంటి ఈ యొక్క సాగరులందరినీ కూడా కపిల మహర్షి చూసి హూంకారం చేశాట. ఒక్క హూంకారం కళ్ళు ఎర్ర చేసి ఆయన చేసిన హూంకారానికి ఈ 60,000 మంది సగరులు కూడా బూడిద రాసులై పడిపోయారు. అక్కడ ఎంత దారుణమైన చోవ చూడండి. పడిపోతే తతస్తేనా ప్రమేయేనా కపిలేనా మహాత్మన భస్మరాశీకృత సర్వే కాకుత్స సగరాత్మజ. కపిలుడి యొక్క హూంకారానికి సాగరులందరూ కూడా భస్మమైపోయారు రామ. కాబట్టి తన పుత్రులు ఎంతకాలమైనా సరే తిరిగి రాలేదు. ఆ ఋత్విక్కులు అన్నారు, అయ్యా మహానుభావ, మీ కొడుకులు ఇప్పుడే వచ్చేటట్టు కనిపించట్లేదు, వచ్చిన తర్వాత మమ్మల్ని పిలవండి, అప్పుడు వచ్చి చేయిస్తాం మీ చేత యాగం. వాళ్ళు వాళ్ళకి సంసారం పిల్లలు బాధ్యతలు ఉంటాయి కదండి, చేయించేవాడు మాత్రం ఎంతసేపు వెయిట్ చేస్తాడు. కాబట్టి ఆ వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎంతసేపటికి రాలేదు, ఎన్ని సంవత్సరాలైనా రాలేదు. ఒకరోజు దిగాలుగా కూర్చున్నటువంటి సగర చక్రవర్తి వారు తన మనవడైనటువంటి అంశుమంతుడిని పిలిచాడు దగ్గరికి. ఆయన అంశుమంత, మీ యొక్క పినతండ్రులు చాలా కాలం అయ్యింది వెళ్ళి, ఇప్పటి వరకు రాలేదు. అశ్వము జాడా తెలియట్లేదు, మీ బాబాయిల జాడా తెలియట్లేదు, నువ్వే వెళ్ళు నాయన. వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళు. ఎందుకు అంటే పాతాళం వరకు వెళ్ళొచ్చావన్నారు అప్పుడే మీ బాబాయిలు అందరూ కూడా. భూమి లోపలికి వెళ్ళేటప్పుడు మన భూమి పైన నివసించే జీవుల కన్నా భూమి లోపల నివసించే జీవులు చాలా ప్రమాదమైనవి, పెద్దవి కూడా మనకన్నా. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు కాస్త బాణాలు ధనస్సు అన్ని పట్టుకుని వెళ్ళమన్నా. బయలుదేరాడు. మీ యొక్క పినతండ్రుల జాడ, గుర్రం జాడ, ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయిన వాడిని కూడా తెలుసుకుని రారా ఆయన. బయలుదేరాడు. భూగర్భ మార్గాన్ని అంతటినీ కూడా అనుసరిస్తూ వెళ్తే అన్ని చోట్ల చూస్తే మొట్టమొదటి ఈ దిగ్గజాలన్నీ కనిపించాయి. తూర్పు వైపు వెళ్తే విరూపాక్షము, దక్షిణం వైపు వెళ్తే మహాపద్మము, ఆ పశ్చిమం వైపుకు వెళ్తే సౌమరసము, ఉత్తరం వైపుకు వెళ్తే భద్రము. వాటికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి, అమ్మా మా బాబాయిలు ఎక్కడున్నారో, పినతండ్రులు ఎక్కడున్నారో మీకు తెలుసా? హయం తప్పిపోయింది, హయం ఎవరో తీసుకుపోయారు, దాని జాడ కూడా మీకు ఏమైనా తెలుసా అని అడిగితే, నాయన కంగారు పడబోకు, నీకు శుభం జరుగుతుంది, అచిరకాలంలోనే నీకు గుర్రం దక్కుతుంది, నువ్వు వెళ్ళవచ్చు అని ఆశీర్వదించి పంపించారు. బాబాయిల జాడ గురించి ఏం చెప్పలేదు. అలా వెతుకుతూ వెలుగుతూ ఈశాన్య భాగం వైపుకు వెళ్ళాడు. ఈశాన్య భాగం వైపుకు వెళ్ళగానే అక్కడ పెద్ద బూడిద కుప్పలు కనిపించే 60,000 ఉన్నాయి లెక్కడితే. ఈ 60,000 బూడిద కుప్పల దగ్గరికి పక్కన అంత దూరంలో ఒక గుర్రం మేస్తోంది గడ్డి. మా గుర్రమే అని కనిపెట్టాడు. చూడగా ఈ 60,000 బూడిద కుప్పలు చూసి వీళ్ళే అయి ఉంటారు, మా యొక్క పినతండ్రులు భస్మం అయిపోయారు, ఏం జరిగి ఉంటుందో కదా అని బాధపడుతున్నాడు. ఈ లోపు ఆకాశ మార్గంలోకి చరిస్తూ వస్తున్నటువంటి గరుత్మంతుడు కనిపించాడు. గరుత్మంతుడు కనిపించి ఈ అంశుమంతుడి దగ్గరకు వచ్చి, నాయన అంశుమంత, నీ బాబాయిలందరికీ కూడా, నీ పినతండ్రులకు అందరికీ కూడా నేను మావయ్యను అవుతాను. ఎందుకు అంటే వాళ్ళ యొక్క తల్లిగారు సుమతి నాకు చెల్లెలు అవుతుంది అని చెప్పాడు. ఈ యొక్క బూడిద రాశుల కింద పడిపోయి ఉన్నారే, వీళ్ళందరూ కూడా మీ యొక్క పినతండ్రులే. కపిల మహర్షి యొక్క కోపానికి గురి ఈ రోజు వీళ్ళకి పరిస్థితి ఏర్పడిందన్న వెంటనే అంశుమంతుడు ఏం చేశాడో తెలుసా అంటే, అక్కడ నీరు దొరుకుతుందేమో అన్నట్టు వెతికాడు. ఎందుకు నీరు దొరుకుతుందని వెతకడం అంటే, వాళ్ళ పితృదేవతలకి, వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ పినతండ్రులకి తర్పణాలు విడిచిపెట్టాలి. గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి ఖచ్చితంగా తర్పణం అనేటటువంటిది ఇవ్వాలి, అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. అది కూడా ఒక సంస్కారమే. పుట్టడం ఎలాంటి సంస్కారమో, పుట్టిన తర్వాత నామకరణము, అలాగే అక్షరాభ్యాసము, అన్నప్రాశనము, ఉపనయనము, ఇవన్నీ చేస్తాంగా. మనం కూడా ఈ వివాహం అనేటటువంటి ఇవన్నీ చేసుకుంటాంగా.
ఇలాంటి సంస్కారాలే చావు కూడా, దాన్ని కూడా సంస్కరించాలి. అందువల్ల వెంటనే తన పినతండ్రులకి తర్పణాన్ని విడిచిపెడదాం అనుకున్నాం. ఇస్తే ఏమిటి, ఆ తర్పణ జలాలు కనుక అవి వదిలిపెట్టబడితే వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళ హక్కు లభిస్తుంది. వాళ్ళకి దాహం తీరుతుంది. చాలా ఉన్నాయండి దీంట్లో అంశాలు. మళ్ళీ వెతికితే ఇలా వెతుకుతున్నటువంటి అంశవంతుడి కేసి చూసి గరుత్మంతుడు అన్నాడు, ఆయన వెతకబోకు, నీకు ఇక్కడ నీరు లభించదు. ఒకవేళ నీరు లభించినా నువ్వు విడిచిపెట్టే తర్పణం వారి దాకా చేరదన్నది. ఎందుకు చేరదండి? ఏదైనా దోషమా అంటే శాస్త్రం చెప్పాడు. గరుత్మంతుడు చెప్పిన మాటకి అర్థాన్ని వ్యాఖ్యానకారులు చాలా విషయాల్లో ఉటంకించి చూపించారు. బృహదారణ్యకోపనిషత్తులో యజ్ఞవాల్క్య మహర్షి యొక్క వృత్తాంతం ఒకటి ఉన్నది. ఆ ఉపనిషత్తులో ఒక మాట అంటారు, తం త్వా ఉపనిషదౌ పురుషం పృచ్ఛామి. పెద్దల యందు చేసినటువంటి అపరాధం ఉన్నదే, అది ఈ అపరాధం వల్ల శరీరం పతనం అయిపోయిన తర్వాత వాడికి ఉన్నతమైనటువంటి సంస్కారాలు ఏవి కూడా అందవు అన్నారు. యజ్ఞవాల్క్య మహర్షి యందు ఒక రాజు ఇలాగే అపరాధం చేశాడు. ఆ బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పినటువంటి కథ ఇది. ఆ రాజు చేసిన అపరాధం వల్ల ఆ రాజు శరీరం విడిచిపెట్టిన తర్వాత అతనికి చేసిన సంస్కారములు ఏమీ కూడా అతనికి చెందలేదు అని చెప్పారు. అంతేకాదు మితాక్షరి అనేటటువంటి గ్రంథంలో ఒక మాట చెప్పారు, బ్రహ్మదండ హతాయేచ ఏచాపి బ్రాహ్మణైర్హతాః మహాపాతకి నోయేచ పతితాస్తే ప్రకీర్తితాః. బ్రాహ్మణుడి శాపం వల్ల, బ్రాహ్మణుడి యొక్క కోపం వల్ల చనిపోయిన వాడు, బ్రాహ్మణుణ్ణి హత్య చేసిన వాడు, వీళ్ళకిద్దరూ కూడా మహాపాతకం చేసిన వాళ్ళ కింద లెక్క. ఇలా మహాపాతకం చేసిన వాడు పతితానాం నదాహ, ఇలాంటి వాడిని పతితుడు అంటారు. ఇలాంటి వాడి శవాన్ని నదాహ అంటే వాడిని దహనం చేయకూడదన్నారు. నదాహ స్వాత్ నా అంత్యేష్టి, వాడికి అంత్యేష్టి సంస్కారం ఉండదు. నా అస్థి సంచయ, వాడి యొక్క ఎముకల్ని తీసుకొని గంగలో కూడా కలపకూడదన్నారు. కలిపిన దాని వల్ల ప్రయోజనం లేదని అర్థం. అంతేకాదండి, ధర్మశాస్త్రంలో ఇంకో మాట కూడా చెప్పారు, చండాలా ఉదకాత్ సర్పాత్ వైద్యుతాత్ బ్రాహ్మణాదపి దంష్టీభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాపకర్మణాం ఉదకం పిండదానాంచ ఏతేభ్యో యద్విధీయతే నోపతిష్టతి తత్సర్వం అంతరిక్షే వినశ్యతి. కొన్ని జంతువులు చెప్పారు. శ్మశానంలో శవాన్ని తగలబెట్టేవాడు ఉంటాడే, వాడి చేతిలో సంహారం చనిపోయిన, నీటిలో మునిగి చనిపోయిన, అంటే చాలా మంది నీళ్ళల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అలా చనిపోయిన, సర్పము చేత కాటు వేయబడి చనిపోయిన, పిడుగుపాటు పడి చనిపోయిన, బ్రాహ్మణుడి వల్ల చనిపోయిన, కోరలు కలిగినటువంటి జంతువులు తినేసిన అలా చనిపోయిన, పశువుల వల్ల చనిపోయిన, ఇలాంటి వారు మరణించిన తర్వాత వాళ్ళకి ఒసిగైనటువంటి తర్పణాలు వారి దాకా చేరవు అని చెప్పారు. కాబట్టి ఎక్కడ దాకా వెళ్తాయిట, ఆకాశం వరకు వెళ్ళి నశిస్తాయిట, వాళ్ళ దాకా చేరుకోవు. శాస్త్రంలో చెప్పిన మాట. ఎందుకంటే నీ పినతండ్రులు కపిల మహర్షి యొక్క కోపానికి గురై చనిపోయారు. దానివల్ల దీనికి మామూలు నీళ్లు తర్పడం కింద విడిచిపెడితే అవదనైనా వీళ్ళ యొక్క ప్రేతత్వం పోయి ఊర్ధ్వలోకాల్లో శాశ్వత స్వర్గలోకం వీళ్ళు పొందాలి అంటే
వీళ్ళకి గంగాజలంతో ఆకాశంలో ప్రవహించేటటువంటి ఆకాశ గంగా జలాలతో నీళ్లు తర్పణం విడిచిపెట్టాలి. అంతేకాదు, తర్పణం వరకే కాదు, మరొక మాట ఏమిటంటే ఈ బూడిద కుప్పలై పడిపోయినటువంటి ఈ కుప్పల మీద నుండి ఆ నీళ్లు ప్రవహించాల. ఎన్ని బకెట్లు సరిపోతాయండి వీళ్ళన్నీ తడపాలంటే? ఈ ఆకాశగంగా పోనీ భూమి మీద ఉందంటే వెండికి తెద్దామంటే లేదు. ఎప్పుడో హిమవంతుడు తన పెద్ద కూతురిని దేవతలు అడిగారని ఆకాశంలో ఉన్నటువంటి ఊర్ధ్వలోకానికి ఇచ్చేశాడు. ఇప్పుడు చాలా చిక్కొచ్చి పడింది. గరుత్మంతుడు అన్నాడు, ఇప్పుడు నీ వల్ల అయ్యే పని కాదు ఇది, నీకు యజ్ఞాస్త్రం దొరికింది కదా, అది పట్టుకుని వెళ్ళి మీ తాతగారికి చెప్పు జరిగిన విషయం అంతా, మిగతాది ఆయన ఆలోచించుకోము, ఇలా జరిగిందని చెప్పు అంతేను. అంటే అంశమంతుడు బాధపడుతూ కళ్ళం పట్ల నీళ్లు పెట్టుకుని ఆ హస్వాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. తాతగారికి చెప్పాడు జరిగిందంతా కూడా. ఆయన ముందు యజ్ఞాన్ని పూర్తి చేశాడండి. గుర్రం వచ్చిందిగా. యజ్ఞాన్ని పూర్తి చేసినా మనసు ప్రశాంతత లేదు. ఈ యొక్క ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావాలరా చాలా ఆలోచనలో పడ్డాడు. ఆలోచన పడినా ఆయనకి ఏమీ కూడా అంతు చిక్కలేదు. ఎక్కడా కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయాడు. చాలా కాలం గడిచిపోయింది అప్పటికే. ఆలోచనలోనే, ఈ ఆలోచనతోనే కాలం ఎంతసేపు అండి, రాజ్యం పరిపాలన చేస్తున్నాడు, అయిపోయింది. అయినా అరణ్యానికి వెళ్ళి వానప్రస్థాశ్రమం తీసుకుని అంశుమంతుల్ని రాజ్య పట్టాభిషేకం చేసి తాను అరణ్యానికి వెళ్ళి 30,000 సంవత్సరాలు తపస్సు చేశాడు సగర చక్రవర్తి. అయినా సరే ఆయన ఈ యొక్క గంగని భూమి మీదకి తీసుకురాలేకపోలేదు. ఆ తపశ్శక్తి సరిపోలేదు. చూడండి, తర్వాత అంశుమంతుడు రాజ్యపట్టాభిషిక్తుడు అయ్యాడు. వాళ్ళ పినతండ్రుల్ని ఎలా ఉద్ధరించాలా అని ఆలోచన చేస్తూ ఉండగా ఆయనకి దిలీపుడు అనేటటువంటి ఒక కుమారుడు పుట్టాడు. దిలీప మహారాజు రఘువంశంలో వస్తుంది మనకి దిలీప మహారాజు కథ. కాళిదాసు చాలా చక్కగా వర్ణిస్తాడు. ఆ దిలీపుడే ఈ దిలీపుడే. ఈ దిలీపుడు పుట్టిన తర్వాత కొంతకాలానికి పిల్లవాడిగా ఉన్నప్పుడే రాజ్యానికి పట్టాభిషేకం చేసేసి అంశుమంతుడు అరణ్యానికి తాను తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఆకాశగంగని భూమి మీదకి దింపాలని తపస్సు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 32,000 సంవత్సరాలు చేశాడు. అయినా సరే శరీరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. కానీ ఆకాశగంగా తపస్సు ఫలించలేదు. దిలీపుడు కూడా చాలా చింతాక్రాంతుడు అయ్యాడు. ఎలా తీసుకురావాలి, తన పితామహుల్ని ఏ విధంగా ఉద్ధరించాలి ఆలోచించాడు. కొంతకాలానికి ఈయనకి భగీరథుడు అనేటటువంటి కుమారుడు పుట్టాడండి దిలీపుడు. ఈ భగీరథుడు పుట్టగానే ఈయన మహానుభావుడు, పరమ ధార్మికుడు భగీరథుడు. దిలీప మహారాజు గారు చాలా యజ్ఞాలు చేశారు. తర్వాత చేసి 30,000 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేశాడు దిలీపుడు. 30,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి అతడు 60,000 మంది ముత్తాతలందరినీ ఎలా ఉద్ధరించాలా అనేటటువంటి ఆలోచనలోనే గడుపుతూ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. ఏం చెయ్యాలి? ఈ బాధ మనోవ్యాధి పట్టుకుంది మనసులో. అయ్యయ్యో, మా పితృదేవతలు, మా ముత్తాతలు, వీళ్ళని నేను ఎలా ఉద్ధరించాలి? ఈ మనోవ్యాధి ఎక్కువయ్యి కొడుకుకు భగీరథుడికి రాజ్య పట్టాభిషేకం చేసి ఆయన ఆలోచనలోనే కాలం గడుపుతూ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావడం అంటే మాట్లాడండి. 30,000 సంవత్సరాలు ఒక ఆయన చేశాడు, 32,000 సంవత్సరాలు ఒక ఆయన చేశాడు. ఇప్పుడు భగీరథుడికి తన తండ్రి పడ్డ మనోవేదనంతా కూడా చిన్నతనం నుండి తెలుసు. అయితే ప్రారంభం ఏమిటి అంటే భగీరథుడికి సంతానం లేదు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నా మనసు శాంతి లేదు. మంత్రులందరినీ ఒక రోజు కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి
ఏమండి, నా బదులుగా మీ మంత్రివర్గం అంతా కూడా రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తూ ఉండండి. నా ముత్తాతలైనటువంటి సగరుల యొక్క 60,000 మందిని నేను ఉద్ధరించాలి. నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేస్తాను అని బయలుదేరాడు హిమవత్పర్వత ప్రాంతం దగ్గరికి. భగీరథుడి యొక్క తపస్సు అండి కొన్ని వేల సంవత్సరాలు చేశాడు తపస్సు. ఎలా చేశాడు అని ఒకే పాదం మీద నిలబడ్డాడు, 2 చేతులు పైకెత్తాడు. ఏ ఋతువులో ఆ ఋతువుకు తగినట్లుగా తపస్సు చేశాడు. వర్షాకాలంలో చలికాలంలో నీళ్ళల్లో నుంచి చేశాడు తపస్సు. ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలో నిలబడి చేశాడు. అయితే నెలకి ఒక్కసారి మాత్రమే భుజించేవాట. అలా భుజిస్తూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు గడిస్తే బ్రహ్మగారు అప్పుడు ఆనందించారు ఈయన తపస్సుకి. అంటే ఈయన చేసిన తపస్సుకే మెచ్చుకున్నాడా అంటే కాదు, వాళ్ళ పూర్వీకులు చేసిన తపస్సు కూడా ఇందులో యాడ్ అయ్యింది వచ్చి. అంటే వాళ్ళన్ని సంవత్సరాలు చేసినా బ్రహ్మగారు ప్రత్యక్షం కాకపోతే ఈయన ఇంకా కొన్ని వేల సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళ పితృదేవతలు చేసిన పుణ్యం తపస్సు ఈయన తపస్సు యాడై బ్రహ్మగారు ఆనందించి ఈయన ముందు ప్రత్యక్షమయ్యారు దేవతా సమూహాలన్నింటినీ వెంట పెట్టుకుని. భగీరథ, నీ తపస్సుకు మెచ్చుకున్నానయ్యా, నీకేం కావాలి వరం? భగీరథ మహాభాగ ప్రీతస్తే అహం జనేశ్వర తపసాచ సుతస్తే వరం వరయ సువ్రత. నువ్వు వరం కోరుకో, నువ్వు అడిగినటువంటి వరాన్ని ఇస్తానన్నాడు బ్రహ్మగా. తమువాచ మహాతేజ సర్వలోక పితామహం భగీరథో మహాభాగ కృతాంజలి ఉపస్థిత. ఆయన ఒక్కసారి తపస్సులో నుంచి మేలుకొని ఆయనకి నమస్కారం చేసి అడుగుతున్నాడు ఏమని? ఇది మే భగవన్ ప్రీతో యజ్ఞస్తి తపసఫలం సగరస్యాత్మజా సర్వే మత్త సలిలమాప్నుయు. నేను చేసిన తపస్సు కనుక మీకు నచ్చినట్లయితే ఓ మహానుభావ, సగరుడి యొక్క 60,000 మంది కుమారుల్ని కూడా ఈ యొక్క ఆకాశ గంగా జలాల చేత వాళ్ళు తడిసేలాగా, వాళ్ళకి ఊర్ధ్వలోకాలు వచ్చేలాగా నన్ను అనుగ్రహించు. అంటే అర్థం ఏమిటి? ఆకాశ గంగని భూమి మీదకి ప్రవహింపజెయ్యి అని అర్థం. గంగాయాః సలిలక్కిన్నే భస్మాన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః. మా తాతలకి తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా స్వర్గాన్ని పొందాలి, శాశ్వత స్వర్గాన్ని. అలాగే నాకు వరాన్ని. అంతేకాదు మహానుభావ, దేయాత సంతతిర్దేవ నావసీనతి కులంచ సహా ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరపరః. నా ఇక్ష్వాకు వంశం కూడా వృద్ధి చెందాలి, నాతో ఆగిపోకూడదు. నాకు సంతానం కలిగి ఆ వంశమంతా కూడా అభివృద్ధి చెందాలి. తర్వాత అంటే తన పితృదేవతల్ని రక్షించమని కోరాడు, తన యొక్క వంశాన్ని అభివృద్ధి చేయమని కోరాడు. 2 వరాలు కోరాడండి బ్రహ్మగారు. తప్పకుండా నాయన, నువ్వు చేసిన తపస్సు సామాన్యమైనది కాదు, ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. అయితే ఒక షరతు ఉన్నది ఇందులో అన్నాడు. ఏమిటి? మనోరథో మహానేష భగీరథ మహారథ ఏవం భవద్భద్రంతే ఇక్ష్వాకు కులవర్ధన ఇయం హైమవతీ గంగా జ్యేష్ఠ హిమవత సుత. నువ్వు అనుకున్నదంతా నీకు జరిగి తీరుతుంది, నీకు శుభం జరుగుతుంది. కానీ హైమవతి సుత, హిమవంతుడి యొక్క కూతురు, పెద్ద కూతురు ఈ గంగ, నువ్వు కోరుకున్న గంగ ఆకాశంలో ఉంది. అయితే తాన్వై ధారయించో హరస్తత్ర నియుజ్యతాం. ఆ యొక్క గంగ యొక్క వేగాన్ని ఒడిసి పట్టగలిగినటువంటి శక్తి ఈ భూమికి లేదన్నా. అంటే ఆకాశంలో నుంచి వేగంగా కదిలి వస్తున్నటువంటి ఆకాశ గంగని భరించగలిగేటటువంటి శక్తి భూమికి లేదు. భూమి బద్దలైపోతుంది ఆ వేగానికి భూమి మీద పడితే వచ్చి. మరి ఎవరికి ఉందండి ఆ శక్తి అంటే తాంవై ధారయితం శక్తో హరస్తత్ర నియుజ్యతాం. హరుడికి మాత్రమే ఉన్నది, శంకరుడికి మాత్రమే ఉన్నది సుమా. ఆ ఆకాశ గంగని ఒడిసి పట్టగలిగిన మొనగాడు ఒక్క శంకరుడే.
కాబట్టి గంగాయా పతనం రాజన్ పృథివీ న సహిష్యతి తాంబై దారయుతం వీరం నాణ్యం పశ్యామి శూలిన. గంగా ప్రవాహం యొక్క వేగ దాటికి భూమి తట్టుకోలేదు కాబట్టి ఆ గంగను ధరింపగలిగినటువంటి శక్తిమంతుడు పరమేశ్వరుడు మాత్రమే, అది ఇతరులకు అసాధ్యము. కాబట్టి తమేవ ముఖ్య రాజానాం గంగాం చాభ్యాసలోకృత్ జగామ త్రిదివం దేవా సహదేవైర్మరుద్ధనై. అమ్మా గంగా, ఈ భగీరథుడి యొక్క కోరికను నువ్వు తీర్చు అంటే అర్థం ఏమిటి? బ్రహ్మగారు చెప్పింది ఏమిటి? పట్టగలిగేటటువంటి మొనగాన్ని ఆయన ప్రసన్నుడు చేసుకుంటాడు. ప్రసన్నుడిని చేసుకున్న తర్వాత నువ్వు భూమి మీదకి అప్పుడు పడు అని చెప్పి బ్రహ్మగారు గంగాదేవికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గంగ సిద్ధంగానే ఉంది. ఓమయ్య నువ్వు ఎప్పుడు దూకమంటే అప్పుడు దూకేస్తాను, నాకేం ఇబ్బంది లేదు, కానీ నన్ను పట్టగలిగే మొనగాన్ని వెతుక్కో అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? శంకరుడు తప్ప మరొకళ్ళు పట్టలేరు దీన్నని బ్రహ్మగారు చెప్పి వెళ్ళారని శంకరుడి కోసం తపస్సు చేశాడు. చూడండి ఎంత గొప్ప తపస్సు. దేవదేవే గతే తస్మిన్ స్వ అంగుష్టం ఘ్రణిపీడితాం కృత్వా వసుమతీం రామ సంవత్సరం ఉపాసత. బొటన వేల మీద నిలబడ్డాట. శరీరం అంతా కాష్టభూయిష్టమైపోయి తేలికైపోయింది తపస్సు వల్ల. ఒక్క బొటన వేల మీద నిలబడ్డాట. రెండు చేతులు పైకి నమస్కారం చేశాట. ఒంటి కాలు మీద ఉన్నట్ట. బొటన వేలు ఆన్ చేసుకుని అద సంవత్సరే పూర్ణే సర్వలోక నమస్కృతం ఉమాపతి పశుపతి రాజానాం ఇదమబ్రవీత్. ఆయన తపస్సుకి పశుపతి ఉమాపతి జగత్పతి అయినటువంటి పరమేశ్వరుడు ఆనందించాడు, ప్రత్యక్షమయ్యాడు అమ్మవారితో కలిసి. నాయన నీ తపస్సుకు మెచ్చాను, ఆ గంగని భూమి మీదకి పడవను, నేను సిద్ధంగా ఉన్నాను పట్టడానికి అన్నాడు పరమేశ్వరుడు. చూడండి, కదా సాది మహాద్రూపం కృత్వా వేగంచ దుస్సహం ఆకాశాదపదత్రామ శివే శివశిరస్యుత. గంగానది మహారూపంతో దుస్సాహమైనటువంటి వేగంతో ఆకాశం నుండి భూమి మీదకి పడుతోంది. పడుతూ ఉన్నప్పుడు ఇక్కడ వాల్మీకి మహర్షి చతురా వైచిత్ర్యం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆకాశాద్ అపద రామ, ఆకాశం నుంచి పడేటటువంటి గంగ, ఓ రామ శివే శివశిరస్యుత, పవిత్రముల కన్నా పవిత్రమైనటువంటి శివుడి యొక్క శిరస్సు మీద పడుతోంది. శివే శివశిరస్యుత అంటే శివ అంటే మంగళము, పవిత్రము అని అర్థం అండి. 2 సార్లు శివశబ్దాన్ని వాడాడు వాల్మీకి. అంటే అన్నింటికన్నా పవిత్రమైన స్థలం ఏది అంటే శివుడి యొక్క శిరస్సు. అలాంటి పవిత్రమైన స్థలంలో పవిత్రమైనటువంటి ఈ గంగ పడుతున్నది ఆ శివుడి యొక్క జటాజుటంలోకి. అయితే అచింతయశ్చ సా దేవి గంగా పరమ దుర్ధర నిశామ్యహం హి పాతాళం ప్రోతసా గృహ్య శంకరం. గంగాదేవి అనుకుందిట, నా వేగానికి శంకరుడు ఎక్కడ తట్టుకోగలడు, నా వేగంతో శంకరుడిని కూడా కలిపి పాతాళాన్ని తీసుకుపోతాననుకుంది. ఆవిడ గర్వాన్ని కనిపెట్టాడు పరమేశ్వరుడు. ఓహో, ఈవిడ చాలా గర్వపడుతోంది, ఈవిడ్ని కాస్త బంధించాలనుకున్నట్ట పరమేశ్వరుడు. తస్య వలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హర. ఆయన కాస్త ఈవిడ యొక్క అహంకారాన్ని చూసి కాస్త గుణపాఠం నేర్పాలనుకున్నాడు. సా తస్మిన్ పతితా పుణ్యే పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవ ప్రతిమే రామ జటామండల గహ్వరే. ఒక్కసారి జటాజూటాన్ని విదిలించాట శంకరుడు. ఆ జటాజూటం ఎలా ఉందని, గుహలతో కూడుకున్నటువంటి చీకటి గుహల కింద ఉన్నాయిటండి. ఆయన జటలన్నీ గూడు కట్టుకుని ఉన్నాయట గుహల కింద. మరో ప్రపంచం కింద ఉంది అది. జటామండలం అనేటటువంటి గుహలతో ఒప్పుతున్నటువంటి ఆ శివుడి యొక్క పవిత్రమైనటువంటి శిరస్సు మీద ఆ పుణ్య నది పడింది ఒక్కసారి వచ్చి. జలానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి? ఎక్కడ జాగా ఉన్నా అందులోకి సర్దుకుపోతుంది వెళ్ళి నీరు. ప్రయత్నం చేస్తోంది, ఏదైనా జాగా దొరుకుతుందేమో బయటకు వచ్చి పడవాలని భూమి మీద. పరమేశ్వరుడు చూడండి, సా కథం చిన్మహీం గంతుం నాశక్నో యత్నమాస్థితా నైవ నిర్గమనం లేదే జటామండల లోహిత.
ఎంత గొప్పగా చెప్తాడంటే వాల్మీకి, ఈ గంగ ఎంతగా ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. శివుడి యొక్క జటాజుటం మధ్యలో నుంచి అలా బంధించాట ఈ గంగనంతటి. ఆకాశం నుంచి పడుతుంది ఆ గంగ, ఎంత పడుతున్నా లోపలికి వెళ్తున్నాయి కానీ నీళ్లు బయటికి రావట్లేదు. ఇది చూడండి ఆశ్చర్యం. ఆవిడ సిగ్గుపడింది. ఎవరు? గంగాదేవి అంతటా. అయ్యో ఏదో అనుకున్నాను శంకరుడి గురించి, మా మరిది చాలా గట్టివాడే అనుకుందిట మనసులో. అనుకుని బయటికి రాలేకపోతే బాధపడేవాడు ఎవడు? పాపం ఇన్నాళ్ళు తపస్సు చేసిన భగీరథుడు. అయ్యా పరమేశ్వరా, నిన్ను గంగని ఒడిసిపట్టమంటే కాస్త కిందకి ఒడిచిపడతావని వదిలిపెడతావని నువ్వు అంతా పట్టేస్తే నాకు కావాల్సినటువంటి నీరు కిందకి కావాలి కదా స్వామి, ఆ యొక్క నన్ను అనుగ్రహించండి. దేవతలు ప్రార్థన చేశారు, పాపము భగీరథుడు ప్రార్థన చేశారు. మనిషి సంకల్పం మంచిదైతే దేవతల యొక్క సపోర్ట్ కూడా ఉంటుందండి. మన సంకల్పమే మంచిది కాకపోతే రాక్షసుల సపోర్ట్ మనతో వస్తుంది. దేవతలు సపోర్ట్ చేశారు, పరమేశ్వరుడు సరేలే బాధపడుతున్నాడు, దీని గర్వం అనచడం కోసం వీళ్ళ బాధపడటం ఎందుకని ఆ జటలలో నుంచి ఒక్క జటని కాస్త అలా పక్కకి కదిపాడు. కదిపితే అందులో నుంచి 7 దారులు బయలుదేరాయమ్మ. 7 జాగాల్లోంచి వచ్చింది నీరు బయటికి. ఇందులో 7 పాయలుగా పడినటువంటి జలధార తూర్పు వైపుగా 3 పాయలు, పశ్చిమం వైపుగా 3 పాయల కింద వెళ్ళింది. తూర్పుగా వెళ్ళినటువంటి పాయల్ని హ్లాదిని, పావని, నళిని అని పిలిచారు. ఇక పశ్చిమం దిక్కుకు, భారతదేశానికి పశ్చిమం వైపుకు వెళ్ళే సీత, సుచక్షువు, సింధు అనేటటువంటి పేర్లు పెట్టి పిలిచారు. ఇక 7వ దార ఉన్నదే, ఈ దార భగీరథుడి వెనకాల బయలుదేరింది. భగీరథుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు. తన పితృదేవతలు ఎక్కడున్నారో బూడిద కుప్పలై పడిపోయి అక్కడికి తీసుకువెళ్తున్నాడు ఈ గంగాదేవి. వేగంగా ఉత్తుంగ తరంగాలతో వెళ్ళిపోతుంది గంగాదేవి. దేవతలందరూ కూడా ఆకాశంలోకి వచ్చి విమానాలు ఆఫ్ చేసి, వాళ్ళ వాహనాలు ఆఫ్ చేసి, మిట్ట మధ్యాహ్న సమయంలో ఆకాశంలో మబ్బులేవి లేవుట, చల్లాచెదరైపోయేట. ఆకాశ గంగ పరమేశ్వరుడు బృహద్రూపంతో ఉన్నాడు, ఆకాశాన్ని అంటుతున్నాడా అన్నంతగా ఉన్నట్ట. ఆయన జట మీద పడుతూ గంగ కిందకు వస్తోంది 7 పాయల కింద. ఈ దృశ్యం చూడడానికి అన్ని లోకాల నుంచి వచ్చేస్తున్నారు కండి. ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు అందరూ వచ్చేస్తున్నారు. చూడండి, వచ్చిన వాళ్ళల్లా కూడా ఊరుకుంటున్నారా? పరమేశ్వరుడి యొక్క శరీరానికి తగిలి వస్తుంది ఆ గంగ. అసలే ఆకాశ గంగ అంటే చాలా పవిత్రమైనటువంటిది. అందున శరీరానికి, శివుడి యొక్క శరీరానికి తగిలి వస్తుందయ్యా, ఇది చాలా పవిత్రం అనుకున్నారు వాళ్ళందరూ కూడా. చూసి ఒక్కసారి అనుకుని ఏం చెయ్యాలి? అందరూ కూడా వెళ్ళి ఆ గంగలోకి వెళ్ళి మునగ వేస్తున్నారట. తత్ర దేవర్షి గంధర్వాః వసుధాచలవాసినః భవాన్యవమిదంతో పవిత్ర విధివస్పృశు. శివుడి యొక్క శరీరానికి తగిలి వస్తున్న ఆ గంగలోకి వెళ్ళి అందరూ మునకలు వేశారు. దేవతలు, మనుష్యులు, గంధర్వులు అందరూ కూడా. ఎందుకని ఇంత పవిత్రత మళ్ళీ ఏ జలానికి కూడా ఉన్నదండి. చూడండి, కొంతమంది శాపం వల్ల భూమి మీద పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఇందులో మునిగి వాళ్ళ శాపాలు పోగొట్టుకుని మళ్ళీ దేవతా రూపాలు పొంది ఆకాశానికి వెళ్ళిపోతున్నారు. మత్స్యములతో, తాబేళ్లతో, ముసళ్లతో నిండిపోయి ఉన్న స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ నదీ జలాలు ఒక్కసారిగా ఆ భగీరథుని వెంట ఉత్తుంగ తరంగాలుగా వెళ్ళిపోతున్నాయన్న. ఒక చోట మహా ఉత్కృష్టంగా ప్రవహిస్తోందిట, ఒక చోట సన్నంగా ప్రవహిస్తోందిట, ఒక చోట అలలు ఒకదానికొకటి కొట్టుకుంటూ పైకి లేస్తున్నాయిట, ఒక్కొక్క చోట ఊరినంతటి కలిపి తీసుకుపోతుందా అన్నంత వేగమైనటువంటి ప్రవాహంతో వెళ్ళిపోతోందిట. దీన్ని ఆపడం ఎవరి సఖ్యం కాదనుకుంటున్నారట. అంత వేగంగా భగీరథుడి వెనకాల వెళ్ళిపోతున్న గంగని మిగతా దేవతలందరూ కూడా ఆవిడ యొక్క వేగాన్ని, ఆవిడ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళారట వెనకాల చాలా మంది దేవతలు. ఈ దేవుణ్ణి చూడడానికి పరమేశ్వరుడు వస్తున్నారు, ఆ నది యొక్క ప్రవాహాన్ని చూడడానికి వస్తున్నారు చాలా మంది. చూడండి, పరమేశ్వరుడు ఎంతకాలం అంటే చాలా కాలం నెత్తిలో పెట్టుకుని ఉంచేసుకున్నాడు, గంగని బయటికి విడిచిపెట్టలేదు. అయినా గంగ పడుతూనే ఉంది అప్పటి నుంచి. ఈయన కొద్దిగా వదిలిన తర్వాత పాయలో నుంచి నీళ్లు కింద పడుతుంటే అయినా అప్పటి నుంచి అప్పటిదాకా పరమేశ్వరుడు అలాగే నిలబడి ఉన్నట్టు.
ఈ యొక్క గంగని వెంటయాడుతూ వెళ్తున్నారు దేవతలు. భగీరథుడు ముందు రథం మీద వెళ్ళిపోతున్నాడు. జహ్ను మహర్షి అనేటటువంటి మహర్షి తపస్సు చేసుకుంటూ అక్కడ ఏదో కొత్త చిన్న యజ్ఞ కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు. ఆ యజ్ఞశాలను ముంచెత్తుకుపోయింది ఈ నది వెళ్తూ వేగంగా. కోపం వచ్చింది మహర్షికి. ఇంత వేగంగా ఇంత గర్వంతో వచ్చి నా యొక్క ఆశ్రమాన్ని ముంచేస్తావా అని కోప్పడి ఈ గంగా నదీ జలాలన్నింటినీ తాగేశాడు తపశ్శక్తితో. దేవతలందరూ వచ్చి ప్రార్థించారు జగ్ను మహర్షి, అయ్యా మహానుభావ, భగీరథుడు చాలా కష్టపడి తీసుకొచ్చాడు ఈ జలాలని, పాపం వాళ్ళ పితృదేవతలను ఉద్ధరించడానికి మీరు దయ ఉంచి విడిచిపెట్టండి, అతని కష్టాన్ని మీరు అర్థం చేసుకోండి, ఏదో తప్పైపోయింది, ఈ యొక్క గంగానదిని మీ యొక్క కూతురు కింద మేము అందరం భావన చేస్తాం ఈ రోజు నుంచి, ఆవిడ మీకు కూతురు వరస అవుతుంది అంటే అప్పుడు దానికి మన్నించినటువంటి జహ్ను మహర్షి వారు ఆయన తన యొక్క చెవులో నుంచి ఈ యొక్క జలాన్ని విడిచిపెట్టారు. అప్పటి నుంచి జహ్ను మహర్షి కూతురు జాహ్నవి అని పిలిపించుకుంది ఈ గంగానది. అందువల్ల భగీరథుడి వెంట బయలుదేరి వెళ్తోంది. అందరూ ఆ ముందరికి వెళ్ళిపోతూ ఉంటే రసాగలంలో ఉన్న నది సముద్రంలోకి వెళ్ళింది, దాన్ని వెళ్ళి కలిసింది. సముద్రంలో వెళ్ళి కలియడమే కాదు, ఒక పాయ రసాగలంలోకి కూడా వెళ్ళింది. అంటే భూభాగంలోనికి వెళ్ళి ఎక్కడ తేలిందిగా, పాతాళంలో వీళ్ళు బూడిద రాసులై పడిపోయి ఉన్నటువంటి ప్రదేశం దగ్గర తేలింది. చూడండి, భస్మానం రాశీం గంగా సలిలముత్తమం ప్లావయాధూత పాప్మాన స్వర్గం ప్రాప్త రఘూత్తమ. ఓ రామ, అప్పుడు ఈ యొక్క గంగానది భోగవతి అనేటటువంటి పేరుతో ఆ కపిల మహర్షి తపస్సు చేసిన ప్రాంతం దగ్గర ఉద్భవించి అక్కడ నుంచి వెళ్ళి ఈ యొక్క బూడిద రాసులై పడిపోయినటువంటి ఉన్నటువంటి సగరుడి యొక్క కుమారుల బూడిద కుప్పల మీద నుంచి ప్రవహించిందయ్యా. ప్రవహించగానే అంతట సగర పుత్రులు పాపరహితులై స్వర్గాన్ని చేరుకున్నారు. ఎంతటి కష్టం అండి భగీరథుడిది. ఆయన కష్టాన్ని తలుచుకుంటే చాలుట పితృదేవతలు చాలా ఆనందిస్తారు. ఇంత ఆనందించిన వాళ్ళల్లో బ్రహ్మగారు ఒకళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే స్వర్గానికి వెళ్ళారో బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఎవరికి? భగీరథుడికి ప్రత్యక్షమై అంటున్నారు, రామ, ఆ భస్మరాశిని ముంచెత్తగానే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ప్రత్యక్షమై తరిత నరసార్ధూల దివ్యాతాశ్చ దేవవత్ షష్ఠి పుత్ర సహస్రాణి సగరస్య మహాత్మన. నాయన భగీరథ, మీ యొక్క ముత్తాతలు ఉన్నారే 60,000 మంది సగరులు కూడా వీళ్ళు తరించారు. ఈ భూమి మీద సముద్రములు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలము కూడా ఈ 60,000 మంది స్వర్గంలో ఉంటారు దేవతా స్వరూపాల్లో. ఇది నేను వరమిస్తున్నానన్నారు బ్రహ్మగారు. అంటే పితృదేవతలకి శాశ్వతమైనటువంటి స్వర్గలోక స్థితి కల్పించాడు భగీరథుడు. ఎవరండి? ఈ రోజు పోతే, ఈ తర్వాత తరం పోతే పై తరం వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోరు. ఈ రోజుల్లో ఈ మాత్రం దానికి 7 తరాల దాకా పెరిగిపోయి ఆస్తి సంపాదించాలని ఆత్రం పడతాం. మనం తర్వాత తరం మీ ముత్తాత పేరేమిటంటే తెలియదు, తాత పేర్లే తెలియట్లేదు, ముత్తాత దాకా ఎందుకంటే. మనం ఎంత సంపాదించి ఇచ్చినా మన ఫోటో కూడా తర్వాత జనరేషన్ తర్వాత ఇంట్లో ఉండదు, తీసి పారేస్తారు. తండ్రి వరకు పెట్టడం చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో. ఏమండి, అలాంటి తరాన్ని తయారు చేయకండియా. భగీరథుడు లాంటి కుమారుడు వంశోద్ధారకులను తయారు చేయాలి. ఎప్పుడు తయారవుతారు అలాంటి వాళ్ళు? మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు. ఆ మహానుభావుడురా మీ వంశంలో నలుగురిని ఆదుకునేవాడు, ధర్మాలు చేసేవాడు అని ఆచండార్థం కీర్తించబడేలా ఉండాలి మన పేరు. 4 తరాలు 7 తరాలకి సరిపోయేలాగా సంపాదించినా నీ పేరు గుర్తుపెట్టుకోలేని వాళ్ళు నీ తర్వాత తరానికి సరిపోయేలాగా ఉంచి మిగతా ధనాన్ని లోక కళ్యాణానికి వినియోగించు. లోకం నిన్ను గుర్తించుకుంటుంది. లంకల గన్నవారంలో మనం ఆవిడ డొక్కా సీతమ్మ గారిని తలుచుకోవట్లేదండి. ఆవిడ చేసింది ఏమిటి? అన్నార్తులై ఎవడ ఆకలి అంటే ఆవిడ తలుచుకుంటే ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడ అన్నం పెట్టేది. ఆవిడ చేసినంత ఆ శ్రమ ఎవరు తీసుకోగలరు? ఆవిడకి ఏం పట్టిందని?
కానీ ఆకలి అని వస్తే నేను అన్నం పెడతాను. ఒక సిక్ పెట్టు. ఎన్ని తరాల ముందు ఆవిడ ఇప్పటికీ అనుకుంటున్నావా లేదా? మన వాళ్ళు సంపాదించిస్తే వాళ్ళు ఏమీ మనల్ని గుర్తుపెట్టుకోరు. అది లోకానికి చేస్తే లోకం మనల్ని గుర్తిస్తుంది. చల్లా సుబ్రహ్మణ్యం గారని నరేంద్రపురంలో ఉండేవారు, దత్తుడు గారు అంట, ఇప్పటికి మహానుభావుడు. ఆయన గ్రామాన్ని, ఊరిని సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు ప్రజలందరినీ కూడా. ఊరికి తన సొంత డబ్బు పెట్టి కళాశాలలు కట్టించాడు, రోడ్లు వేయించాడు, వంతెనలు కట్టించాడు. ఆ ఊరికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళని తన ఇంటిలో మనుషుల కింద చూసుకునేవాడు మహానుభావు. మీరు అడగండి, నరేంద్రపురం వెళ్ళి దత్తుడు గారు అంటే చెప్తారు ఎవరైనా గొప్పగా. కొత్తపేటలో కూడా చాలా మందికి తెలుసు ఆయన గురించి. ఆయన పేరు గుర్తుండిపోయింది. ఊరి వాళ్ళందరూ తలుచుకుంటారు వెళ్తే, ఊరికి వెళ్తే. ఎందుకని? చేసిన పని లోకోపకారం కోసం చేసి, ఈయన మహానుభావుడు మా వంశంలో పుట్టాడు అని ఎన్ని తరాల వాళ్ళు వెళ్ళిపోయినా ఆయన నిలిచిపోతాడు అలా శాశ్వతంగా. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే నువ్వు చెయ్యాల్సింది నీ తర్వాత తరాలు, 10 తరాలకు కూడా కాదు. ఆ వచ్చినటువంటి ధనాన్ని లోకశ్రేయస్సు కోసం వినియోగించు, అది నీకు శాశ్వతత్వాన్ని ఇస్తుంది అని భగీరథుడి యొక్క చరిత్ర మనకి చెప్తుంది. ఇలాగైనా మన పితృదేవతల్ని తెలుసుకోవాలనే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం అదోకొందా. అందువల్ల మనం తెలుసుకోకపోయినా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఊర్ధ్వలోకాల్లో ఉన్న దేవతలైనా తలుచుకుంటారు. మీ పితృదేవత ఫోన్లేరా, ఎవడో ఒకడు మీ వంశంలో ఒక గొప్పవాడు నీ పేరు చెప్పి ఈ రోజు తలుచుకుని నిన్ను రామాయణం వింటున్నారు నలుగురు, మీ వాడి పేరు చెప్పని వాళ్ళు ఆనందిస్తారు. కాబట్టి భగీరథుడు పితృదేవతల కోసం, తన తాత కోసమో తండ్రి కోసమో కాదు, ఎప్పుడో 4 తరాల వెనకాల వాళ్ళు వాళ్ళ కోసం కష్టపడ్డాడు. అంటే ఏం చెప్తోంది నీకు రామాయణం, పురాణం? అంటే మన పితృదేవతల యొక్క అస్తిత్వాన్ని నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టుకోకురా నాయన, వాళ్ళని గుర్తెట్టుకో. అందుకనే పండగ వచ్చినా పబ్బం వచ్చినా ముందుగా నాంది శ్రాద్ధం ఎందుకు పెడతారంటే పితృదేవతల తృప్తిని, వాళ్ళని తృప్తిపరిచిన తర్వాత దేవతా పూజ. అందుకే కాస్త స్థితి వచ్చినప్పుడు కాస్త తర్పణం విడిచిపెట్టు, వాళ్ళ పేరు చెప్పి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టు. లేదు పెట్టలేవు, కనీసం స్వయంభావం ఇచ్చి కాళ్ళు కడిగి నమస్కారం చేయి. అది నీ బాధ్యత, నీ రుణం, పితృరుణం. ఆ రుణం తీర్చుకోలేనిది కనీసం అది చెయ్యవయ్యా. ఇది చెప్పడం మనకి భగీరథుని యొక్క జన్మ వృత్తాంతం ముఖ్య ఉద్దేశం. అంత కష్టపడ్డాడు తన పితృదేవతలను తరింపజేయడానికి అన్ని సంవత్సరాలు. తన తాత ముత్తాతలు చేయలేని కూడా తాను చేసి సాధించాడు. సగరం ప్రయత్నం చేశాడు 30 సంవత్సరాలు, 30,000 సంవత్సరాలు చేయగలిగాడా? అంశుమంతుడు ప్రయత్నం చేశాడు 32,000 సంవత్సరాలు, చేయలేకపోయాడు. దిలీపుడు మనోవ్యాధితోనే పోయాడు. కానీ ఇది కాదు, నా వాళ్ళని నేను ఉద్ధరించాలని తాను భీష్మించుకుని భగీరథుడై తాను ఆ యొక్క గంగని భూమి మీదకి తీసుకొచ్చి తన ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అనేటటువంటి మాటగా చిరస్థాయిగా నిలుపుకున్నవాడు భగీరథుడు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది గంగావతరణ ఘట్టం. బ్రహ్మగారు అన్నారు అందుకుని, అయ్యా మహానుభావ, ఈ గంగ నీకు పెద్ద కూతురు అవుతుంది ఇవాళ నుంచి. ఆవిడ తెచ్చుకున్నావు కాబట్టి భూమి మీదకి భాగీరథి అని పిలవబడుతుంది. బ్రహ్మగారు చెప్తున్నారు ఈ మాట. ఈ సాహస కార్యం ఫలితంగా ఈ పేరులో ఈ గంగాదేవి కూడా కలుస్తుందన్న. స్వర్గ మధ్య పాతాళ లోకముల యందు ప్రవహించడం వల్ల త్రిపదయ అనేటటువంటి పేరు ఈ గంగానదికి వస్తుంది అని బ్రహ్మగారు చెప్పారు. నీ తాత ముత్తాతలందరినీ కూడా నువ్వు తరింపజేసావు, వాళ్ళకి నువ్వు ఇక్కడ తర్పణాలు విడిచిపెట్టమన్నా. నీ ప్రతిజ్ఞని నువ్వు పూర్తి చేసుకుని నిలబెట్టుకున్నావురా నాయనా తండ్రి. ఎవ్వరూ చేయలేని ప్రయత్నం నువ్వు చేసావు. నీ ప్రతిజ్ఞ నీ వల్ల నెరవేరింది. ఈ ఘనకార్యాన్ని సాధించి నువ్వు లోకంలో తిరుగులేనటువంటి యశస్సును నువ్వు సంపాదించుకున్నావు. ఈ గంగావతరణ మహత్కార్య కారణంగా నువ్వు గొప్ప ధర్మాన్ని ఆచరించి సాటి లేనటువంటి ప్రతిష్టను పొందుకున్నావయ్యా. ఓ భగీరథ, పరమ పవిత్ర గంగా జలాల్లో స్నానం ఆచరించమన్నా.
పునీతుడవై పుణ్యఫలాలను పొందమన్నాడు, నీకు శుభమవుతుందన్నాడు, నా సత్యలోకానికి నేను ఇంకా వెళ్తున్నాను, నీకు తప్పకుండా సకల జయాలు కలుగుతాయన్నాడు. ఇలా ఆశీర్వదించి భగీరథుణ్ణి ఆయన బయలుదేరాడండి బ్రహ్మగారు. రాఘవ రామ, ఈ మహారాజు గారు తన పితృదేవతలందరినీ తరింపజేసి తర్పణాలు విడిచిపెట్టి ఇంటికి బయలుదేరి ప్రజలని కన్న బిడ్డలుగా పరిపాలన చేస్తూ ఆయన అంచమునందు స్వర్గాన్ని చేరుకున్నాడు. ఏషతే రామ గంగాయ విస్తరో అభిహితోమయ స్వస్తి ప్రాహ్నూతి భద్రంతే సంధ్యాకాలోక్తి వర్తతే. ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతాన్ని విపులంగా నీకు చెప్పాను. ఓ రామ, నీకు శుభం పరంపర అనేటటువంటిది ప్రాప్తిస్తుంది, అదిగో సంధ్యాకాలం అనేటటువంటిది వస్తున్నది. కాబట్టి ఎవరైతే శ్రావయతి విప్రేషు క్షత్రియే శ్రుతరేషు చ, క్షత్రియులు గాని వైశ్యులు గాని శూద్రులు గాని ఎవరైనా సరే ఒక విప్రుడి ద్వారా బ్రాహ్మణుడి ద్వారా కనుక ఈ గంగావతరణ ఘట్టాన్ని కనుక వింటే ఏం జరుగుతుందో విశ్వామిత్రుడు రాముడికి చెప్తున్నాడు. ఆయన ధన్యం యశస్య, ధన్యం యశస్యం ఆయుష్యం పుత్రం స్వర్గం అతీవచ. యశస్సు కలుగుతుంది, ధన్యులవుతారు, సంతానం వృద్ధి చెందుతుంది, అంతేకాదు స్వర్గలోకం పొందుతారట ఈ యొక్క గంగావతరణాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు. అంతేకాదయ్యా, ప్రియంతే పితరస్తస్య, మన పితృదేవతలందరూ కూడా ఆనందిస్తారు. మన వాళ్ళు, మన వంశం వాళ్ళందరూ ఊర్ధ్వలోకాల్లో ఉండి వాడు నిజంగా ఏ నరకంలోనో ఉండి ఉన్నాడో అనుకోండి. ఒకవేళ ఈ రోజు మా వంశంలో ఒకడు శ్రద్ధగా రామాయణాంతర్గతంగా ఈ యొక్క గంగావతరణ ఘట్టాన్ని విన్నాడు అని ఆనందించి దేవతలు కూడా వాటిని సపోర్ట్ చేసేవారే, మీ వంశంలో నేను ఒకటి తరింపజేశాడ్రా, ఇది నరకం నుంచి స్వర్గానికి పోంటారు. వాళ్ళు ఆనందపడతారు, బాబోయ్ నా వంశంలో నన్ను తరించేవాడు ఒకడు పుట్టాడు భూమి మీద. అందువల్ల చెప్తున్నాడు విశ్వామిత్రుడు, ప్రియంతే పితరస్తస్య, అంటే ప్రియంతే దైవతానిచ, పితరులు సంతోషిస్తారు, ప్రియంతే దైవతానిచ. ఇది ఋషివాక్కండి, నా వాకు కాదు, అందుకనే శ్లోకం చెప్తున్నా. ఇది శ్రద్ధగా ఎవరైతే వింటున్నాడో దీనివల్ల పితృదేవతలు ఆనందిస్తున్నారు, దేవతలు ఆనందిస్తున్నారు. అంతేకాదు ఇదం ఆఖ్యానం అవ్యగ్రో గంగావతరణం శుభం యృణోమిచ కాకుత్స సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఎవరికి మనసులో ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలతో కనుక ఈ యొక్క గంగావతరణాన్ని శ్రద్ధగా వింటే వాడికి ఆ కోరికలు జరిగి తీరతాయి చెప్పాడు. అంతేకాదు సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. ఎవడైతే ఏ ఏ పాపాలు చేసుంటాడో ఆ పాపాలన్నింటినీ కడిగేస్తుంది ఈ గంగాదేవి, ఈ గంగావతరణం వెళ్ళడం వల్ల.